దయచేసి మా భూమిని కాపాడండి అంటూ కనిగలుపుల మారుతి కోటేశ్వర గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గుంటూరుకు చెందిన కనిగలుపుల మారుతి కోటేశ్వర గుప్తా 3.5 ఎకరాల భూమిలో సుమారు 60 సెంట్లకు పైగా భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమిపై తాము హక్కు రుజువు చేసే అన్ని ఆధారాలు అధికారులకు అందించిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గ్రీవెన్స్ వ్యవస్థలో ఇప్పటి వరకు 11 సార్లు ఫిర్యాదు చేశామని, కానీ అధికారులు వాగ్దానాలు మాత్రమే చేస్తున్నారని, తమకు న్యాయం చేయలేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అదే విషయాన్ని కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొని వచ్చాము. కోర్టులో రేపు 17వ తారీఖు కూడా హీరింగ్ ఉంది. ఇంతవరకు ఫిబ్రవరి 13వ తారీఖు కోర్టులో కేసు నమోదు చేస్తే ఇంతవరకు బొర్ల వెంకటరావు అనే వ్యక్తి, మీకు తెలిసే ఉంటుంది, బొర్ల వెంకటరావు అంటే ఈపురపాలెం సీమౌత్ని కబ్జా చేసినటువంటి నిందలను ఆరోపిస్తున్నటువంటి బొర్ల వెంకటరావే. ఆ వెంకటరావే నన్ను కూడా ఆర్థిక బలంతో హింసిస్తూ ఉన్నాడు. అతని మీద నుండి నాకు రక్షణ కావాలని మరియు అధికారుల మీద కంప్లైంట్లు ఇస్తూ ప్రెజర్ పెడుతూ ఉన్నాడు. కోర్టులో ఉన్న విషయానికి కూడా తను రెస్పాండ్ కాకుండా అతని మీద నుండి మా కామాక్షి కేర్ హాస్పిటల్కి నాకు కోర్టు ఉత్తర్వులు వచ్చేంత వరకు నాకు రక్షణ కావాలని కామాక్షి కేర్ హాస్పిటల్ని సవ్యంగా నడుపుకుంటూ పేద ప్రజలకి వైద్య సహాయ సహకారాలు అందించడానికి తన నుండి నాకు